ఇండియా గెలిచింది కదా, సో దానికి జియో హాట్‌స్టార్ వాళ్ళు కూడా ఇది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసేసి టోటల్ ఒక విజువల్ మ్యాషప్ చేశారు. అది కూడా ఇట్ లుక్డ్ సో యాప్ట్ అన్నట్టు. అంటే ఇందులో ఉన్న సాహిత్యం దానికి కరెక్ట్‌గా సెట్ కూడా అయింది. ఏదో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగండి ఇదంతా. ఆహ్, రా మన 'పెద్దిలో' బ్యాక్ టు బ్యాక్ 2 హిట్ సాంగ్స్ వచ్చినియి. అలాగే మన ఇండియాకి బ్యాక్ టు బ్యాక్ 2 వరల్డ్ కప్స్ వచ్చినియి. ఈ రెండిటికి ఏదో ఆరా మ్యాచ్ అయ్యి, వేవ్ లెంత్ సెట్ అయ్యి, ఆ తరంగ దైర్ఘ్యం అంటారు కదా! అది కరెక్ట్‌గా సరిపోయి పౌనఃపున్యం కుదిరి ఆ 2 ఒకేసారి మోగినియి అంతే. కానీ దానివల్ల ఏంటంటే పాటకి సినిమా వరకే కాకుండా సినిమాని దాటి పాటకి జీవితం ఉంది అనేది మాత్రం నిరూపించింది. హ్మ్. ఈ ఈ ఈ పాట వివిధ సందర్భాల్లో ఉపయోగపడడం ఏంటంటే అది సీతారామ శాస్త్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నువ్వు పాట రాసినప్పుడు ఆ పాట ఈ సినిమా కోసం రాసావు అని అనిపించుకోకూడదు. పాట నా కోసమే రాశాడు అని శ్రోతకు అనిపించాలి. ఆ తర్వాత సినిమాలో అది సరిపోవాలి. ఆ ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించిన పాట ఇదండి.